హాయ్ హలో వెల్కమ్ టు టీవీ. అసెంబ్లీ సాక్షిగా గ్లోబల్స్ ప్రచారం చేసి సభ ప్రతిష్టను భగ్నం చేసిన రేవంత్ రెడ్డి సీఎం స్థాయిలో ఉండి ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూడడం సిగ్గుచేటన్న హరీష్ రావు. 55 కోట్లు అంటుండు అధ్యక్ష. వీళ్ళు చేసుకున్నది 600 కోట్లు ఇవ్వనికే. 55 కోట్లు ఇవ్వగానే నేను పట్టుకున్నా అధ్యక్ష. 55 కోట్లు ఇవ్వగానే నేను పట్టుకున్నా కాబట్టి 500 కోట్లు మిగిలిపోయినాయి అధ్యక్ష. లేకపోతే నేను జర్ర ఆయన వచ్చింది కదా చెప్పిన కదా అధ్యక్ష, జర్ర ఊ అని అయిపోతుందని. నేను జర్ర ఊ అంటే 600 పోతుండే అధ్యక్ష. ఏబీబీ ఫార్ములా కంపెనీ మన రాష్ట్ర ప్రభుత్వ ప్రస్తుతం ఉన్న ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీ దానం కిషోర్ కు రాసిన లేఖ. 45 లక్షల రూపాయల పాండ్స్ మీరు మిగతా 50% చెల్లించకపోవడం వల్ల మేము ఈ అగ్రిమెంట్ రద్దు చేసుకుంటున్నాము అని మన రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళు రాసిన లేఖ. అంటే మొదటి 50% ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే చెల్లించాం. మిగతా 50% 45 లక్షల పాండ్స్ మీరు చెల్లించకపోవడం వల్ల ఈ అగ్రిమెంట్ రద్దు చేసుకుంటున్నాము అన్నారు. ఇది నేను చెప్తున్నది కాదు. ఈ అగ్రిమెంట్ మేము క్యాన్సిల్ చేసుకుంటున్నాము, మీరు కట్టాల్సిన 45 లక్షల పాండ్స్ మీరు సకాలంలో కట్టనందుకు ఇది రద్దు చేసుకుంటున్నాము అని సంస్థ మన రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖ. అంటే ఎంత? ఇట్ ఈస్ ఓన్లీ 47 crores. బట్ రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు? 600 కోట్ల రూపాయల నష్టం జరిగేది అన్నాడు. పాపం రేవంత్ రెడ్డి 600 కోట్ల నష్టం కాదు, 600 కోట్ల లాభం జరిగేది రాష్ట్రానికి. గంతే, నష్టమని చెప్పిండు, లాభం జరిగేది. రేవంత్ రెడ్డి తుగ్లక్ నిర్ణయాల వల్ల, రేవంత్ రెడ్డి చేసిన పిచ్చి పనుల వల్ల ఈ రాష్ట్రానికి 600 కోట్ల రూపాయల నష్టం జరిగింది. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.